I'm Dr. Sucheta. I'm doing this obstetrics and gynec practice since 25 years. Basically, I have done my MBBS from Gandhi Medical College and post-graduation from Osmania Medical College. After finishing my post-graduation in obstetrics and gynecology, I have done in government service for 2 or 3 years. Then I have worked as a consultant gynecologist in many hospitals in the Shahpur area, and I'm as a senior consultant in this hospital since 15 years, that is since its inception. Yeah, we provide a wide variety of obstetric and gynec services. We deal with a variety of cases from low risk to high risk. So we have a very well equipped services to deal with these cases. ఆబ్స్టెక్ సర్వీసెస్ అంటే అన్ని రకాల డెలివరీ పేషెంట్స్ మేము మేనేజ్ చేస్తాము, లో రిస్క్ నుంచి హై రిస్క్ వరకు. లో రిస్క్ అంటే కొంతమందికి ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు, అలాంటి కేసెస్ నుండి హై రిస్క్ కేసెస్ లైక్ ప్రెగ్నెన్సీలో బీపీ రావడము, షుగర్ రావడము, ఇంకా బిడ్డ ఎదుగుదల లేకపోవడం, అలాంటి కేసెస్ కూడా అన్నీ డీల్ చేస్తాము. విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ highly experienced intensive care team, we manage high risk obstetric cases like eclampsia అంటామంటే ప్రెగ్నెన్సీలో ఫిట్స్ రావడం, అలాంటి కేసెస్ కూడా చాలా మేనేజ్ చేస్తూ ఉంటాం మేము. మా సర్వీసెస్ అన్నీ ఆబ్స్టెటిక్ సర్వీసెస్ మెయిన్లీ అన్నీ 24/7 కవర్ చేస్తాము. మాకు ఒక టీం ఉంది, అందులో మెయిన్ నేను, నా కింద ఒక జూనియర్ కొలీగ్ ఉంటారు. షీఈస్ డాక్టర్ సింధు. షీఈస్ యాక్చువల్లీ షీ హెస్ డన్ ఫర్ ఫ్యూ ఇయర్స్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్. నౌ షీఈస్ డూయింగ్ ప్రైవేట్ ప్రాక్టీస్. అండ్ అన్ని కేసెస్ ఇద్దరిలో ఎవరమో ఒకరము డీల్ చేస్తాము. అండ్ అండర్ అస్ వీ హ్యావ్ అవర్ జూనియర్ కొలీగ్స్ లైక్ డాక్టర్ స్వాతి, డాక్టర్ శమంత, ప్రియాంక, వాళ్ళందరూ కూడా మాకు హెల్ప్ చేస్తారనమాట. ఇనీషియలీ దే లుక్ ఆఫ్టర్ ద కేస్ అండ్ ఫైనలీ వీ కమ్ అండ్ డీల్ విత్ ద కేస్. గైనిక్ అంటే లేడీస్ 14 ఇయర్స్ నుంచి 60-65 ఇయర్స్ వరకు రకరకాల ప్రాబ్లమ్స్తో వస్తారు. ఏజ్ వైజ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు 14 ఇయర్స్ అప్పుడప్పుడే పీరియడ్స్ స్టార్ట్ అయిన వాళ్ళకి పీరియడ్స్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇష్యూస్తో వస్తారు. అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు వైట్ డిశ్చార్జ్, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అండ్ కాంట్రసెప్షన్ అడ్వైస్ కోసం వస్తారు చాలామంది, ఏ టైప్ ఆఫ్ కాంట్రసెప్షన్స్ వాడాలి అని. అండ్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అంటే రకరకాల ఎక్కువ అవ్వటము, ఇర్రెగ్యులర్గా 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి అవ్వడం, అలాంటి ప్రాబ్లమ్స్. అండ్ చాలామంది అయితే వైట్ డిశ్చార్జ్, అది ఒక మెయిన్ ఇష్యూ అనమాట. సో దానికోసం చాలామంది వస్తారు. అండ్ కొంచెం ఏజ్ అంటే 50 తర్వాత వాళ్ళేమో కొన్ని లైక్ పీరియడ్స్ ఆగిపోయినాక మళ్ళీ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, కొంతమందికి ఏమో క్యాన్సర్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో అలా రకరకాలుగా వస్తారనమాట గైనిక్ ఇష్యూస్తో.